पीवीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आज हम इस कक्षा में वर्तमान काल के बारे में पढ़ेंगे। वर्तमान काल किसे कहते हैं? बीतता हुआ समय का पता चलता है उसे वर्तमान काल कहते हैं। అంటే జరుగుతున్నటువంటి సమయాన్ని తెలియజేసేటువంటి దాన్ని మనం वर्तमान काल అని అంటాము। यहाँ देखिए वर्तमान काल की जो क्रियाएं हैं మరి వర్తమాన కాలానికి చెందినటువంటి క్రియలు ఏ విధంగా ఫ్రేమ్ అయ్యాయో చూడండి। धातु क्रियाएं अकारांत धातु क्रियाएं हैं पढ़ लिख खेल बैठ चल देख उठ सुन। ఇవి అకారాంత ధాతు క్రియలు। మరి ఈ అకారాంత ధాతు క్రియలు ఏవైతే ఉన్నాయో వీటికి తా అనేటువంటిది ऐड చేయడం వలన जोड़ने से जो सामान्य वर्तमान काल की क्रिया है। देखिए पढ़ धातु क्रिया के साथ ता जोड़ने से पढ़ता। लिख धातु क्रिया के साथ ता जोड़ने से लिखता। खेल धातु क्रिया के साथ ता जोड़ने से खेलता। बैठ धातु क्रिया के साथ ता जोड़ने से बैठता। चल धातु क्रिया के साथ ता जोड़ने से चलता। देख धातु क्रिया के साथ ता जोड़ने से देखता। उठ धातु क्रिया के साथ ता जोड़ने से उठता। सुन धातु क्रिया के साथ ता जोड़ने से सुनता। ये सब ध्यान दीजिए छात्र छात्राएं, ये सब क्रियाएं पढ़ता लिखता खेलता बैठता चलता देखता उठता सुनता जो क्रियाएं हैं ये सब पुंलिंग एकवचन की क्रियाएं हैं। इवన్నీ కూడా ఈ క్రియలన్నీ కూడా पुंलिंग एकवचन क्रियలు। उदाहरण के रूप में अगर हमें वाक्य लिखना है सामान्य वर्तमान काल में अगर हमको वाक्य लिखना है तो आप कैसे लिखेंगे? देखिए మరి వాక్యం రాయాలని ఎలా రాస్తారు? राजेश पाठ लिखता है। राजेश पाठ लिखता है। राजेश పాఠం రాస్తూ ఉన్నాడు అని రాయాలి అనుకున్నప్పుడు రాజేష్ పాఠ్ లిఖతా है కర్త కర్మ క్రియ చాలా సింపుల్ గా రాయొచ్చు వర్తమాన కాలంలో। ఇట్ ఈస్ సమ్ డిఫికల్ట్ ఇన్ పాస్ట్ టెన్స్ లో కొంత డిఫికల్ట్ గా ఉంటుంది। బట్ ఇన్ వర్తమాన కాలంలో చాలా ఈజీగా రాయొచ్చు। ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? వర్తమాన కాలంలో వాక్యము తేలికగా రాయొచ్చని అంటూ ఉన్నాను కదా, ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్? వై? బికాస్ వర్తమాన కాలంలో నే అనేటువంటిది మనము ఉపయోగించము। క్రియ ఎప్పుడు కూడా వెర్బ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్। మరి క్రియ ఎప్పుడు కూడా కర్తపైనే ఆధారపడి ఉంటుంది। देखिए खेलता ఉంది, खेलता అంటే ఏంటి? ఆడుకోవడం। మరి ఆడుకోవడం ఒక వాక్యం రాయాలి। యు కెన్ రైట్ మోహన్ फुटबॉल खेलता है। मोहन फुटबॉल खेलता है। मोहन फुटबॉल आडुకుంటూ ఉన్నాడు। ओके मोहन कबड्डी खेलता है। मोहन हॉकी खेलता है। मोहन क्रिकेट खेलता है। योर विश ऑब्जेक्ट कैन चेंज, नो प्रॉब्लम एनी, बट क्रिया हियर डिपेंड्स ऑन సబ్జెక్ట్। ఎప్పుడు కూడా క్రియ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ పైనే ఆధారపడి ఉంటుంది। వి ఆర్ డిస్కసింగ్ నౌ పుంలింగ ఏకవచన కి క్రియలు। మనం ఇప్పుడు కేవలం పుంలింగ ఏకవచన క్రియలకు సంబంధించినటువంటి వాక్యాలే మనము డిస్కస్ చేస్తూ ఉన్నాము। ఇక్కడ సంజ్ఞను తీసుకొని, సంజ్ఞ అంటే తెలుసు కదా పేర్లను తీసుకొని పుంలింగ ఏకవచన క్రియలతో మనము వాక్యాలను రాస్తూ ఉన్నాము। जस्ट सी ओनली पुंलिंग एकवचन की क्रियाएं। देखिए बैठता, गोपी कुर्सी पर बैठता है। गोपी कुर्सी पर बैठता है। गोपी కుర్చీ పైన కూర్చుంటున్నాడు అంటే చూడండి, ఇక్కడ వాక్యం రాసేటప్పుడు ఎటువంటి నే అనేటువంటిది ఉపయోగించకుండా క్రియను
మనము ఎటువంటి ప్రశ్న వేయకుండా తేలికగా, చాలా తేలికగా మనము కర్తను బట్టి రాస్తూ ఉన్నాం. కర్త ఇక్కడ పుంలింగ్ సింగులర్ చెప్పే కదా, పుంలింగ్ ఏకవచన క్రియలు వాడుతున్నాము. కర్త పుంలింగ్ ఏకవచనంలో మాత్రమే ఉంటేనే ఇవి కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ వెర్బ్ చల్తా. राम सड़क पर चलता है. రామ్ సడక్ పర్ చల్తా హై. రామ్ రోడ్డు పైన నడుస్తూ ఉన్నాడు. అంటే అన్నీ కూడా వర్తమాన కాల క్రియలే. పుంలింగ్ ఏకవచన సంబంధించినటువంటి క్రియలు. దేఖ్తా, రామ్ సినిమా దేఖ్తా హై. రమేష్ టీవీ దేఖ్తా హై. అంటే కర్త ఏదైతే ఉంటుందో పుంలింగ్ ఏకవచనంలో, క్రియ కూడా అలాగే పుంలింగ్ ఏకవచనంతోనే ఉంటాయి. నేను తీసుకున్నటువంటి కర్తలన్నీ కూడా ఏవైతే కర్త సబ్జెక్ట్స్ ఏవైతే నేను తీసుకున్నానో అవన్నీ కూడా పుంలింగ్ ఏకవచనానికి సంబంధించినటువంటివే. ఓన్లీ సింగులర్లో ఉండేటువంటి మేల్ సింగులర్లో మాత్రమే నేను తీసుకుంటున్నాను. కారణం ఏంటంటే ఉన్నటువంటి క్రియలన్నీ కూడా ఇక్కడ పుంలింగ్ ఏకవచనానికి సంబంధించినవి కాబట్టి. అదేవిధంగా ఉఠదా, రమేష్ సుబహ్ ఉఠతా హై. అదేవిధంగా సుంతా, రాజేష్ గీత్ సుంతా హై. ఓకే, ఇన్ ఎనీవే యూ కెన్ రైట్. మరి ఒక సంజ్ఞను తీసుకొని, పేరు తీసుకొని, సంజ్ఞ పేరు తీసుకొని, పేరంటే అది కూడా పుంలింగ్లో ఏకవచనంలో ఉండేటువంటిదిగా కర్తలో ఉంటే అప్పుడు ఈ క్రియలను మనము రాయొచ్చు. మన పేర్లను తీసుకొని మనం వాక్యాలు రాయొచ్చు. మీ పేరుతో కూడా మీరు వాక్యం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు నరేంద్ర పాట పడతా హై. నరేంద్ర పాఠం చదువుతున్నాడు. కరెక్ట్. మీ పేరు సరిత, మరి సరిత పాఠ్ పడతీ హై. సరిత పాఠ్ పడతీ హై. మరి మీ పేరు సరిత అన్నప్పుడు సరిత అనేటువంటి పదం ఏంటి? స్త్రీలింగ పదం. మనం ఇక్కడ ఉపయోగించే క్రియలు ఏంటి? పుంలింగ్ ఏకవచన క్రియలు. పుంలింగ్ ఏకవచన క్రియలు కాబట్టి కర్త పుంలింగ్ ఏకవచనంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రియలను ఉపయోగించాలి. ఈ విధంగా రాయాలి. మరి సరిత అన్నప్పుడు స్త్రీలింగ్ కాబట్టి సరిత పాఠ్ పడతా అని అనకూడదు. యూ షుడ్ నాట్ యూజ్ దేర్ పడతా. వై? బికాస్ సరిత స్త్రీలింగ్ ఏకవచనం. సరిత పాఠ్ పడతీ హై. Here we are not discussing about स्त्रीलिंग. Here we are discussing only about पुंलिंग एकवचन. इसलिए राजेश, मोहन, गोपी, राम and my name అన్నీ కూడా పుంలింగ్ ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి these verbs all we can use. స్త్రీలింగ్లో ఈ వర్బ్స్ మారిపోతాయి. ఎలా మారిపోతాయి? పడితి, లిఖతి, కేల్తి, బైఠతి, చల్తి, देखती, उठती, सुनती. We discuss in the next class that. Just you remember సంజ్ఞలో పుంలింగ్తో పాటు, పుంలింగ్ ఏకవచనంతో పాటు వాక్యాలు రాయడానికి పుంలింగ్ ఏకవచన క్రియలు ఏ విధంగా ఉంటాయో వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. మరి సంజ్ఞతో పాటు మనము, పేరుతో పాటు మనము వాక్యాలు రాసాము. వాటి పాటు సర్వనామ మై, హమ్, వాటితో వాక్యాలు ఎలా రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మై ఉంది, మై సర్వనామే కదా. మరి మైని ఉపయోగించి సామాన్య వర్తమాన కాలంలో ఒక వాక్యం చెప్పగలరా? పడతా తీసుకోండి, రీడింగ్ చదవడం కదా. రైట్, ఒక సెంటెన్స్ చెప్పండి. మై పాఠ్ पढ़ता हूँ. मैं पाठ पढ़ता हूँ. देखिए, मैं से शुरू होने पर अंत में हूँ से समाप्त करना चाहिए. ఎప్పుడైనా వాక్యంలో మైతో మొదలైతే చివరిలో హూతో ఎండ్ చేయాలి. मैं पाठ पढ़ता हूँ, मैं पाठ लिखता हूँ, मैं फुटबॉल खेलता हूँ, मैं कुर्सी पर बैठता हूँ, मैं सड़क पर चलता हूँ, मैं सिनेमा देखता हूँ, मैं सुबह उठता हूँ, मैं गीत सुनता हूँ. ఇవన్నీ కూడా మై అనేటువంటిది మీరు ఉపయోగించినప్పుడు చివరిలో హూతో ఎండ్ చేయాలి.
ఇది అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ రైట్. అంటే సంజ్ఞతో రాసేటప్పుడు మనం హైతో ఎండ్ చేస్తూ వచ్చాం. సంజ్ఞతో అంటే పుంలింగ ఏకవచన కర్తలో ఉన్నప్పుడు అదేవిధంగా పుంలింగ ఏకవచన క్రియ రాసి హై యాడ్ చేసాము సామాన్య వర్తమాన కాల వాక్యం. అదేవిధంగా సర్వనామంతో రాసేటప్పుడు మై తీసుకుని రాసేటప్పుడు మైతో స్టార్ట్ చేసినప్పుడు చివరిలో హూ రాయాలి. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టూడ్. యూ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్సెస్. వాట్ అబౌట్ హమ్? హమ్ తీసుకుంటే మై అనేది సింగులరా ప్లూరలా? మై అనేటువంటి సింగులర్. సింగులర్ అంటే ఏకవచనం, నేను అనే అర్థం వస్తుంది. మరి హమ్ అంటే హమ్ వచ్చేసి మేము, వి అని అర్థం వస్తుంది. హమ్ పాట్ पढ़ते हैं अनुस्वार. हम पाठ पढ़ते हैं अनुस्वार. हम बहुवचन, हम ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి క్రియను పుంలింగ బహువచనంలో రాసి హైకి అనుస్వార్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఏకవచనంలో మై ఉంది కాబట్టి వి ఎండెడ్ విత్ హూ. ఇక్కడ హమ్ ప్లూరల్ ఫామ్ బహువచనం కాబట్టి క్రియ చేంజ్ పుంలింగ బహువచనంలో క్రియ మార్చి హైకి అనుస్వార్ ఇవ్వాలి. హమ్ పాట్ పढ़ते हैं. ఇప్పుడు చూడండి వాక్యాలు చూడండి. హమ్తో రాసేటప్పుడు వీఆర్ డిస్కసింగ్ సామాన్య వర్తమానకాలు. సామాన్య వర్తమానకాల్లో వాక్యాల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే, మరి మైతో రాసేటప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు హమ్తో రాసేటప్పుడు హమ్ పాట్ पढ़ते हैं, हम पाठ लिखते हैं, हम फुटबॉल खेलते हैं, हम कुर्सी पर बैठते हैं, हम सड़क पर चलते हैं, हम सिनेमा देखते हैं, हम सुबह उठते हैं, हम गीत सुनते हैं. అన్నిటికీ కూడా హై అనుస్వార్ ఖచ్చితంగా ఉండాలి. అనుస్వార్ ఇండికేట్స్ టు ప్లూరల్ ఫామ్. छात्र छात्राएं, अब आपको मालूम हो गया సామాన్య వర్తమాన కాలం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాక్యాలు రాయాలి అంటే ఎలా రాయాలో మీకు అర్థమైంది. ఎలా రాస్తాము మరి? వాక్యంలో కర్త, కర్మ, క్రియ. మరి కర్తను మీరు పుంలింగ ఏకవచనంలో తీసుకుంటే క్రియను కూడా పుంలింగ ఏకవచనంలోనే రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ పాట్ పడతా హై. రామ్ పుంలింగ ఏకవచనం, చివరిలో క్రియ ఏంటి? పడతా పుంలింగ ఏకవచనం. అదే కర్త ప్లేస్లో సీత ఉందనుకోండి. ఏంటి సీత? స్త్రీలింగ ఏకవచనం ఉందనుకోండి. స్త్రీలింగ ఏకవచనం ఉంటే క్రియను కూడా స్త్రీలింగ ఏకవచనంలోకి మార్చి రాయాలి. అంటే ఎలా? సీత పాట్ పడతీ హై. రామ్ పాట్ పడతా హై ఎలాగైతే మనం రాసామో అదేవిధంగా సీత పాట్ పడతీ హై, అక్కడ క్రియను పడతీ అని మార్చాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కేవలం పుంలింగ ఏకవచన క్రియలు మాత్రమే రాస్తున్నాను. నౌ ఐ యామ్ సేయింగ్ టు స్త్రీలింగ ఏకవచన క్రియల గురించి కూడా చెప్తూ ఉన్నాను. ఓకే రైట్. ఒకటి సబ్జెక్ట్ పుంలింగ ఏకవచనం అయితే క్రియ కూడా పుంలింగ ఏకవచనం. సబ్జెక్ట్ స్త్రీలింగ ఏకవచనం అయితే క్రియ కూడా స్త్రీలింగ ఏకవచనం. సబ్జెక్ట్ పుంలింగ బహువచనం అయితే పుంలింగ బహువచనం. అంటే ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారు పాఠం చదువుతున్నారు పుంలింగం. వారు పాఠం చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వే తీసుకోండి. వే వారు, వారు అంటే ఇక్కడ పుంలింగంలో తీసుకోండి. ఓకే, వే ఇండికేట్స్ టు పుంలింగ్ అండ్ స్త్రీలింగ్ రెండింటికి ఇండికేట్ చేస్తాము. బట్ హియర్ యూ టేక్ లైక్ వే పుంలింగ్లో తీసుకోండి. పుంలింగ్లో తీసుకుంటే పుంలింగ్ బహువచనంలో తీసుకోండి వారు. మరి వారు పాఠం చదువుతున్నారు. ఓకే రాయాలి వే పాఠ పడితే హై అనుస్వార్. మరి వారు పాఠం చదువుతున్నారు అంటే చూడండి వే పుంలింగ బహువచనం. ఇన్స్టెడ్ ఆఫ్ వే యు టేక్ बच्चे. बच्चे पाठ पढ़ते हैं अनुस्वार. बच्चे అనేది ఏకవచనం బహువచనమా? పుంలింగ స్త్రీలింగ? బచ్చే అనేటువంటిది పుంలింగ్ అండ్ ఆల్సో బహువచనం. మరి పుంలింగ బహువచనం అన్నప్పుడు క్రియలు కూడా పుంలింగ బహువచనంలోకి రాయాలా వద్దా? రాయాలి. అంటే ఏంటి? పడితే. బచ్చే పాఠ పढ़ते हैं. ఓకే,
కర్త పుంలింగ్ ఏకవచనం ఉంటే క్రియ కూడా పుంలింగ్ ఏకవచనంలో ఉండాలి. కర్త స్త్రీలింగ్ ఏకవచనం సీత ఉంది, పాట్ పడితే హై, క్రియ కూడా స్త్రీలింగ్ ఏకవచనం. కర్త పుంలింగ్ బహువచనంలో ఉందనుకోండి బచ్చే, క్రియ కూడా పుంలింగ్ బహువచనంలో ఉండాలి. మరి కర్త స్త్రీలింగ్ బహువచనంలో ఉందనుకోండి, స్త్రీలింగ్ బహువచనం అంటే लड़कियां लड़कियां पाठ पढ़ती हैं अनुस्वार. చూడండి లడ్కి అనేటువంటిది స్త్రీలింగ బహువచనం, లడ్కి అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనం, లడ్కియా అనేటువంటిది స్త్రీలింగ బహువచనం. మరి స్త్రీలింగ బహువచనం వచ్చినప్పుడు లడ్కియా పాఠ పढ़ती हैं अनुस्वार. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు వాక్యంలో మొదట వచ్చేది పుంలింగ ఏకవచనం, పుంలింగ బహువచనం, స్త్రీలింగ ఏకవచనం, స్త్రీలింగ బహువచనం. పుంలింగ ఏకవచనం వచ్చినప్పుడు ఎలా వస్తాయి వెర్బ్స్? పుంలింగ ఏకవచనం వచ్చినప్పుడు ఇలా వస్తాయి, పడతా, లిఖతా, కేల్తా, బైఠతా, చల్తా ఇలా వస్తాయి. పుంలింగ బహువచనం వచ్చినప్పుడు అంటే ఇలా బచ్చే, అలా పుంలింగ బహువచనం వచ్చినప్పుడు పడితే, లిఖతే, కేల్తే, బైఠతే, చల్తే, దేఖ్తే, ఉఠతే, సుनते అలా వస్తాయి. హై అనుస్వారం వస్తాయి పుంలింగ బహువచనం. స్త్రీలింగ ఏకవచనం వస్తే స్త్రీలింగ ఏకవచనం, స్త్రీలింగ ఏకవచనం వచ్చినప్పుడు సరళాను, సరితాను. ఓకే, ఇఫ్ సచ్ టైప్ ఆఫ్ నేమ్స్ స్త్రీలింగ ఏకవచనంలో ఉంటే పడితి, లిఖతి, కేల్తి, బైఠతి, చల్తి, దేఖ్తి, ఉఠతి, సుनती హై, ఓన్లీ హై అనుస్వారం ఉంటుంది. అనుస్వారం ఉంటుంది, ఓన్లీ హై ఉంటుంది, ఎందుకంటే స్త్రీలింగ ఏకవచనం కదా. అదే స్త్రీలింగ బహువచనంలో ఉంటే స్త్రీలింగ బహువచనం ఇక్కడ చూడండి లड़कियां స్త్రీలింగ బహువచనం. స్త్రీలింగ బహువచనం అంటే ఏ విధంగా మారుతుంది క్రియ? పడితి హై అనుస్వారం, లిఖతి హై అనుస్వారం మారుతుంది అన్నమాట. కేల్తి, బైఠతి, చల్తి, దేఖ్తి, उठती అలా. ओके, छात्र छात्राएं, मैं समझता हूँ कि आपको सामान्य वर्तमान काल में वाक्य कैसे लिखना है आपको मालूम हो गया है. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. You just note down these examples and carefully listen this class again 2-3 times, then you can understand yourself. You frame 10 sentences. In next class we discuss about सामान्य भविष्य काल. Okay, we discuss again about these verbs. Okay, लिख लीजिए.